అంటే సరే అభివృద్ధి సంక్షేమం విస్తృతంగా అమలు చేసామన్న ప్రచారాన్ని అయితే విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళింది టీఆర్ఎస్. ఆ క్రమంలో ఈ యాటిట్యూడ్ ప్రజలకి ప్రభుత్వానికి ప్రజలకి టీఆర్ఎస్ పార్టీకి అంటే మారినటువంటి భారత రాష్ట్ర సమితి ఆ భారత రాష్ట్ర సమితికి ప్రజలకి ప్రభుత్వానికి దూరం పెంచిందా అనేది చాలా దూరం పెంచింది. అసలు ప్రజలేంది సార్, వాళ్ళ సొంత మినిస్టర్ అయినటువంటి మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ కేసీఆర్ని కలవడానికి వెళ్తే నో ఎంట్రీ. అక్కడ గంట సేపు నిలబడ్డాడు. ఇక్కడ ప్రగతి భవన్లో కేసీఆర్ నిర్మించుకున్న ఒక కోటరీలో ఆ ప్రగతి భవన్ దగ్గర గంట సేపు నిలబడ్డాడు. అప్పటికి ఆయనకు పర్మిషన్ దొరకకుండా హోమ్ మినిస్టర్ వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అతనికే అతిగతి లేదు, ఇక ప్రజలకి ఇక్కడ చేరువుంది సార్. అలాగే ఈటల రాజేందర్ కూడా అదే రకమైన చాలా మంది ఒక ఎగ్జాంపుల్గా చెప్పినాను నేను. కానీ ఈటల రాజేందర్ గద్దర్ ఒక తెలంగాణకు ఒక వైతాళికుడు గద్దర్ అక్కడ నిలబడ్డాడు. ఒక ఐతకార్ లాంటి వ్యక్తి గద్దర్ లేదా తెలంగాణ ఎక్కడిది సార్? అతన్ని ఒక గంట ఒక 10 నిమిషాలు టైం అయ్యా బాబు అంటే టైం ఇవ్వకుండా రోడ్ మీద నిలబెట్టిన సందర్భం. అంత దుర్మార్గంగా నడిచింది అక్కడ వ్యవస్థ. ఇక ప్రజలకు దూరం పోయకుండా వాళ్ళకే దగ్గర లేడు ఆయన, ప్రజలకే దగ్గర అవుతాడు. ఇంకా అంటే కేసీఆర్ ప్రజలకి దూరం పెరిగే క్రమంలో కేసీఆర్ వ్యవహార శైలి మారిన వ్యవహార శైలి మీరు క్లియర్గా చూశారు. కేసీఆర్ని అవును కన్విన్సింగ్, ఇందాక మన వీడియోలో కూడా ఆయన ఒక దశలో కన్విన్సింగ్గా మాట్లాడతారు. బుల్డోజ్ చేసినప్పటికీ ఏం తెలుసా నీకు అంటూనే కొంత కన్విన్సింగ్గా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ మిగతా అన్ని సందర్భాల్లో ఆయన వ్యవహార శైలిలో ఆయన ప్రధానంగా టార్గెట్ చేసింది ప్రశ్నించిన వాళ్ళని. అవునవును లేదా ఆయన మీద అసమ్మతిని వ్యక్తం చేసిన వాళ్ళని. వీళ్ళని ఎట్లా చూస్తారు? ఇదంతా ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కోదండరామ్ సార్ని మొదటి నుంచి జేఏసీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమము జేఏసీ ద్వారానే పైకి వచ్చింది. మిలియన్ మార్చే కానీ, సాగరహారమే కానీ, సకల జనుల సమ్మెనే కానీ, సహాయ నిరాకరణ ఉద్యమాలే కానీ ఇవన్నీ కూడా జేఏసీ యొక్క కూర్పు, జేఏసీ నిర్మించిన ఉద్యమ ఘటనలు. వీటిని పూర్తిగా వ్యతిరేకించిండు కేసీఆర్. అటువంటి ఉద్యమ ఘట్టాలను నిర్మించిన కోదండరామ్ని ఏ స్థాయిలో కనీసము 2014లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఈ పార్టీ ఎప్పుడైతే స్వీరింగ్ సెరమనీ ఉందో ఆ రోజు కోదండరామ్కి ఇన్విటేషన్ లేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు. కోదండరామ్ అయితే పూర్తి క్రష్ చేస్తారు. అంటే అదే కాదు, సర్పంచ్ని గెలిపించండి కోదండరామ్ రాజకీయాలను చెప్తే మేము వినాలన్నా ఇట్లాంటి అది దుర్మార్గం కదా. అది ఇప్పుడు అహంకారం కదా. అది ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల తరఫున మాటలు వినాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కోరుకునేది నువ్వు అర్థం చేసుకోవాలి, వినాలి. మేధావులు చెప్తే వినాలి. నేనే మేధావిని, నాకు చెప్పేంత తోడివా నువ్వు అని ఒక అహంకారం ఉంటే అది ప్రజలు అర్థం చేసుకుంటారు. తప్పకుండా అర్థం చేసుకుని ఆ తీర్పు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు కనుక ఇదే తప్పుదోడులో పోతే రేపు కూడా ఇదే తీర్పు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇది మాత్రం ష్యూర్. అంటే ప్రజా ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజా ఉద్యమం నుంచి వచ్చినటువంటి అంటే రాజకీయ నాయకుడిగా వచ్చి ప్రజా ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి కేసీఆర్ ఈ రకమైనటువంటి మార్పుకి కారణం మీకేం కనిపిస్తుంది? ఆయన వ్యవహార శైలిలో ఈ మార్పుకి కారణం మీకేం కనిపిస్తుంది? మార్పుకు కారణం నా ఉద్దేశం ఇక్కడ అడిగే ఉద్దేశం చాలా క్లియర్. కేసీఆర్ మొదటి నుంచి ఇటువంటి వాడేనా, లేదా మొదటి నుంచి ఇటువంటి వాడే మాస్క్ వేసుకున్నాడా, లేదా అధికారం వచ్చిన తర్వాత మార్పు జరిగిందా? ఈ మూడింటి మధ్య అన్నటువంటి క్లారిటీ ఇవ్వండి సార్. ఆరిజిన్ ఏదైతుందో దాన్ని నువ్వు ఎంత నకాబ్ తొడుక్కున్నా అంటే ఎన్ని మాస్కులు వేసుకున్నా కూడా అప్పటి వరకే ఉంటుంది, కానీ ఎల్లకాలం ఉండదు అది. ఇప్పుడు అహంకార ధోరణి. ఇప్పుడు ఒక మాట చెప్తారు మా తెలంగాణలో, ఏం చెప్తుంటారంటే వ్యక్తికి డబ్బులు ఇచ్చి చూడు ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది, లేదా అమ్మాయిని పిల్లనిచ్చి చూడు ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది, లేదా అధికారాన్ని ఇచ్చి చూడు ఆయన సంగతితో బయటపడుతుంది. అదేవిధంగా కేసీఆర్కి అధికారాన్ని ఇస్తే అతని సంగతి ఏందో బయట పెట్టుకున్నాడు. అప్పటికి ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఉపేక్షించిండ్రు, కానీ ఇంకా ఉపేక్షించే పరిస్థితుల్లో మాత్రం లేరు. తెలంగాణ ఎప్పుడు కూడా అధికార అహంకారాన్ని ఒప్పుకోదండి, ఎప్పుడు ఒప్పుకోదు.